హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆరు పాపలో ఉన్న అరుంధతిని ఇబ్బంది పెట్టడానికి మాంత్రికుడు ప్రచండ ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఇప్పటి వరకు నీ శక్తిని చూపించావు కదా బాలిక, ఇకపై నేను నా శక్తిని చూపిస్తాను అని 4 కాల నాగులని క్రియేట్ చేస్తాడు. ఈవిల్ స్నేక్స్ అన్నమాట. క్రియేట్ చేసి ఆరు పాప చుట్టూ ఉంచుతాడు. బాలిక, ఇవి కాలకోట విషయాన్ని తీసుకున్న కాలనాగులు. వీటి నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. మానవ మాతృలకు ఇది సాధ్యం కాదు బాలిక. నీ ఆత్మ ఖచ్చితంగా బయటికి రావాల్సిందే, నేను దాన్ని బంధించాల్సిందే అని అంటాడు మాంత్రికుడు. ఇదంతా విండోలో నుండి చూస్తున్న విచిత్రగుప్త చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ బాగి అప్పుడే రూమ్లో ఫోన్ కెమెరా వీడియో ఆన్ చేసి వెళ్ళడంతో ఇదంతా వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా అరుంధతి ఆరు పాపలో ఉన్న అరుంధతి ఆత్మ తనకున్న ప్రత్యేక శక్తుల ద్వారా ముంగీసలా మారుతుంది. ముంగీసలా మారి ఆ 4 స్నేక్స్ని ఓడించి చంపేస్తుంది. ఒక్కసారిగా తన శక్తులని చూసిన మాంత్రికుడు ప్రచండ షాక్లో ఉండిపోతాడు. వెంటనే ప్రచండ దగ్గరికి వచ్చి ప్రచండ చేతిలో ఉన్న ఆ కమండలం ఏదైతే స్నేక్ షేప్లో ఉందో ఆ కమండలాన్ని లాక్కొని 2 ముక్కలు చేసి విరక్కొట్టి చేతిలో పెడుతుంది. అరుంధతి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఆ మాంత్రికుడు, ఏంటి అది ఇంతలా చేస్తున్నా, నువ్వేం చేయట్లేదు అని అంటుంది మనోహరి. చూడు బాలిక, ఈ కమండలంలోనే నా శక్తులన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కమండలాన్నే ఈ ఆత్మ విరిచేసింది. కాబట్టి నా శక్తులన్నీ నాశనమైపోయాయి. ఇవన్నీ నేను కూడపెట్టుకోవాలని నాకు టైం పట్టును. కాబట్టి ఆ సమయానికి ఖచ్చితంగా వస్తా, ఆత్మని బంధిస్తా అని ఇంకా విరిగిపోయిన కమండలాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ప్రచండ. మనోహరి అండ్ చెంబ షాక్లో ఉండిపోతే ఆరు పాప మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి మనోహరి, ఆట బాగుందా? ఒక్కరు కాదు, 100 మంది చంబాలను తీసుకొచ్చిన, 200 మంది ప్రచండాలను తీసుకొచ్చిన నా ఫ్యామిలీ జోలికి వస్తే అది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది తన రూమ్లోకి ఆరు పాప. ఆరు పాప వార్నింగ్కి వణికిపోతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా అమర్ బాగి ఇద్దరు ఇంకా బయటికైతే వెళ్తారు. బాగి అమర్ ఇద్దరు షాపింగ్కి అయితే వెళ్తారు. సార్, ఇదేంటి సార్, మీరు పిల్లల కోసం షాపింగ్ అన్నారు, మరి ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని అడుగుతారు. ఏ బాగి, ఇక్కడికి రాకూడదా అని అడుగుతారు అమర్. అదేం లేదు సార్, రండి సార్ లోపలికి వెళ్దామని జ్యువెలరీ షాప్లోకి వెళ్తారు. మంచి చైన్ చూపించండి అని అంటారు. ఓకే సార్, ఇది చూడండి అని చెప్పి ఇంకా అలా చూపిస్తూ ఉంటే ఒక రింగ్ చూస్తాడనమాట అమర్. ఆ రింగ్ చూసి అమర్కి చాలా నచ్చుతుంది. బాగి, ఈ రింగ్ బాగుంది కదా అని అంటారు. ఎవరికి సార్ ఈ రింగు? ఓ, మనోహరిక అని అంటుంది బాగి. ఏది, ఒకసారి నీ వేలు చూపించు అని బాగి చేతికే ఆ రింగ్ని తొడుగుతాడు అమర్. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. సార్ అని అంటుంది. ఏం లేదు బాగి, నీ చేతికి బాగుంటుందా లేదా అని చూస్తున్నాను. చాలా బాగుంది, ఇది నీకు నచ్చిందా అని అడుగుతారు అమర్. చాలా బాగుంది సార్ అని అంటుంది. అయితే ఇది నీకే అని అంటారు అమర్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది బాగి. సార్, ఇది నాకా అని అంటుంది. అవును బాగి, నువ్వు నా కోసం, పిల్లల కోసం ఎన్నో ఎన్నో సేవలు చేస్తున్నావు. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. పిల్లలకి ప్రతి ఇష్టమైన స్నాక్స్ కానీ, వంట కానీ, పనులు కానీ చేస్తున్నావు. నాకు టైంకి ట్యాబ్లెట్స్ ఇస్తున్నావు. నన్ను ఒక పసి పిల్లవాళ్ళలా చూసుకుంటున్నావు. మనోహరిలో నేను ఎప్పుడూ అంత ప్రేమ చూడలేదు. నీలో మాత్రమే ఆ ప్రేమను చూశాను. నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది బాగి అని అంటారు అమర్. పాపం బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఆయన నా ప్రేమని అర్థం చేసుకున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని పాపం బాగి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా రాతోడు ఇంటికి రీచ్ అయ్యేసరికి ఇంకా అలా ఆ ప్రచండ మొత్తం గాయాలతో ఇంటికి వెళ్ళడం చూసేస్తాడు. ఇదేంటి బుజ్జమ్మ, నీకేం కాలేదు కదా అని అంటారు. లేదు రాతోడ్, నాకేమీ కాలేదు. నువ్వు నా గురించి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకా అలా లోపలికైతే వెళ్ళిపోతుందనమాట ఆరు పాప. ఇంకా వెంటనే రాతోడ్ అలా ఇంకా బాగి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఇంకా నార్మల్గా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా బాగి అమర్ ఇద్దరు హ్యాపీగా ఇంకా అన్ని ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. బాగి, అసలు మనిద్దరం ఎలా కలిసాం, నువ్వు నేను ఎలా పరిచయం అయ్యాం నాకు చెప్పు అని అడుగుతారు. సార్, మనిద్దరి ఫస్ట్ పరిచయం ఎయిర్పోర్ట్లో జరిగింది సార్.
అది మాత్రమే కాదు మనం అని ఇంకొకప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో టామ్ అండ్ జెర్రీ లాగా ఎంత ఫైట్ ఉండేది. బట్ తర్వాత వాళ్ళ ఫైట్ ఎలా ముగిసిపోయింది అండ్ ఎలా ఇద్దరి మధ్యలో లవ్ అని ఆగిపోతుంది. బాగి ఏంటి బాగి ఇద్దరి మధ్యలో అని ఆగిపోయావు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా బాగి అలా ఉండిపోతుంది. అదేమీ లేదు సార్, ఏం లేదు అని చెప్పి ఇంకా అలా పాపం అక్కడి వెళ్ళిపోతుంది బాగి. నాకు అర్థమైపోయింది బాగి, నువ్వు చాలా క్రిస్టల్ క్లియర్గా నీ మనసులో ప్రేమను దాచుకుంటున్నావు. కానీ ఆ ప్రేమ ఎలా దాగదో నేను చూస్తాను. నువ్వు ఖచ్చితంగా నీ నోటితోనే నన్ను ప్రేమిస్తున్నావని ఒప్పుకునేలా చేస్తాను బాగి అని అనుకుంటూ అమరైతే ఇంటికి రీచ్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎంతమంది మంత్రగాళ్ళని తీసుకొచ్చినా ఇలాగే చేస్తాను అని చాలా అంటే చాలా క్లియర్గా చెప్తుంది ఆ అరుంధతి. కానీ అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలి అంటే నేను ఏదో ఒక ప్లాన్ చేయాలి. అది ఏం చేయాలి, ఏం చెయ్యాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. అప్పుడే కరెక్ట్గా అమర్ బాగి అయితే ఇంటికి రీచ్ అవుతారు. బాగి తన చేతికున్న రింగ్ చూస్తూ మురిసిపోతూ ఉంటే, ఏయ్ ఏంటది బాగి అని అడుగుతుంది మనోహరి. ఇదా, దీన్ని ఎంగేజ్మెంట్ రింగ్ అని అంటారు. మా మధ్యలో డైరెక్ట్గా పెళ్ళి అయిపోయింది కదా, ఎంగేజ్మెంట్ అవ్వలేదు కదా మనోహరి, అందుకే సార్ నాకు ఎంగేజ్మెంట్ రింగ్ తోడిగారు అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట మనోహరి. ఏం మాట్లాడుతున్నావు మనోహరి, ఏం మాట్లాడుతున్నావు బాగి అని అంటుంది. అవును మనోహరి, నేను నిజమే చెప్తున్నాను. నాకు ఆయనకి ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే, రేపు పెళ్ళి కూడా అవుతుంది. నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట బాగి. అంటే ఇలానే వదిలేస్తే ఖచ్చితంగా ఇది అనుకున్నట్టే అమర్ బాగిని ప్రేమిస్తున్నాడు అనే విషయం తెలిసిపోతుంది. అమర్కి నిజం తెలిస్తే గతం గుర్తొస్తుంది. గతం గుర్తొచ్చింది అంటే నేను బ్రతకను. కాబట్టి ఎవ్వరూ లేని టైం చూసి బాగీనే పైకి పంపించాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. పిల్లలందరూ ఇంటికైతే రీచ్ అవుతారు. ఇంకా అలా అమర్ పిల్లలు పిల్లలు అని పిలుస్తారు. ఏం డాడీ అని అంటారు. పిల్లలు, రేపు మార్నింగ్ మనం గుడికి వెళ్తున్నాం, ఓకేనా అని అంటారు. గుడికా, ఎందుకు డాడీ అని అడుగుతారు. ఏం లేదు పిల్లలు, రేపు చాలా మంచి రోజు, అందుకే గుడికి వెళ్తున్నాం, ఓకేనా, అందరూ తప్పకుండా రావాలి. బాగి, మనోహరి అందరూ అని అంటారు. తప్పకుండా అమర్ అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట తనైతే. మనోహరి, రేపు ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా, గుడిలో బాగిని కిడ్నాప్ చేయించి ఖచ్చితంగా బాగిని పైకి పంపించేస్తాం అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాగి, అవును ఏంటి, నేను ఏమీ చూడలేదు, నిన్న మార్నింగ్ ఫోన్ వదిలేసి వెళ్ళాను కదా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అలా ఫోన్లో వీడియో ఓపెన్ చేసేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే ఆరు పాపలో ఉన్న అరుంధతి హౌ షీ బిహేవ్డ్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అదంతా చూసి షాక్లో ఉండిపోతుందన్నమాట. అలా ఇంకా బాగి అయితే ఒక్కసారిగా, అంటే ఆరు బుజ్జమ్మలో అరుంధతి అక్కుందా అని వెనక్కి తిరిగి చూసేసరికి చెల్లి అని పిలుస్తుంది ఆరు పాప. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది బాగి. అక్క అని అంటుంది. చెల్లి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నిన్ను ఆయన్ని ఒక్కటి చేయడానికే నేను మళ్ళీ నీ కూతురిలోకి తిరిగి ప్రవేశించాను. ఖచ్చితంగా నీకంతా మంచే జరుగుతుంది. నువ్వు ఎప్పటికీ నీ భర్తతో నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటావు, ఇది మాత్రం నిజం అని చెప్పి ఇంకా అలా ఆరు పాప అయితే మాటిస్తుంది బాగీకి. పాపం బాగి ఆరు పాపని హక్ చేసుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. బాగి, టైం అవుతుంది అని అమర్ అనేసరికి వస్తున్నానండి అని కన్నీళ్ళు తుడుచుకుంటూ, అక్క రా అక్క వెళ్దాం అని ఇంకా అలా అరుంధతి అండ్ బాగి ఇద్దరు కలిసి కిందకి వస్తూ ఉంటారు. అదంతా చూస్తూ పిల్లలకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా అరుంధతి వాళ్ళ అమ్మాయి నడుచుకుంటూ వచ్చినట్టయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా పిల్లలకైతే. అలా పిల్లలందరూ కలిసి డాడ్ గుడికి వెళ్దామా అని చెప్పి అందరూ కలిసి గుడికి అయితే బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా
మనోహరి కొంతమంది రౌడీలనైతే సెట్ చేస్తుంది. రేయ్, నేను చెప్పాను కదా, ఇప్పుడు తను వస్తుంది, మీరు ఖచ్చితంగా తన్ని చాలా చాలా జాగ్రత్తగా పట్టుకొని బంధించండి. అది మాత్రమే కాదు, తన్ని చాలా గట్టిగా బంధించి ఈ చిత్రహింసలు పెట్టి చంపండి అని అంటారు. ఓకే మేడం, మీరు ఇంత డబ్బులు ఇస్తున్నప్పుడు మేము మీరు చెప్పినట్టే చేస్తామని చెప్పి ఇంకా అలా రౌడీలు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు బాగీ కోసం. అప్పుడే కరెక్ట్గా బాగీ అండ్ అమర్ ఇద్దరు కలిసి ఇంకా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మనోహరి ఏమో అలా తిరుగుతూ ఉంటుంది. రేయ్, ఇప్పుడు ఆ అమ్మాయి ఒంటరిగా వస్తుందిరా, కాబట్టి తన్ని పట్టుకొని గట్టిగా కొట్టి బంధించేద్దాం రా అని చెప్పి ఇంకంటారు. ఇంక వెంటనే అలా ఒక్కసారిగా మనోహరి అండ్ బాగి ఇద్దరు పక్క పక్కనే నడిచేసరికి తలపై బాగి అనుకొని మనోహరిని కొడతారు. వాళ్ళు ఏంటంటే చూడకుండా ఫస్ట్ కిడ్నాప్ కాబట్టి వాళ్ళకి ఇంకా ఒక్కసారిగా కొట్టి ఇంకా మొహం కూడా చూడకుండా క్లోరోఫామ్ వేసేసి బంధించేస్తారు మనోహరిని. రేయ్ రేయ్, బంధించేశాం కదా, ఇంక పదండ్రా, టైం అయిపోయిందని చెప్పి ఇంకా లాక్ చేసేసి వెళ్ళిపోతారు. మనోహరి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. రేయ్, ఎవరు ఎవరు నన్ను కిడ్నాప్ చేసింది అని మత్తుమత్తుగా మాట్లాడుతూ నిద్రపోతుంది మనోహరి. ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అరుంధతి. ఎందుకంటే వాళ్ళని కావాలనే తన శక్తులతో మాయ చేసి మనోహరినే బాగీలా భ్రమ పడేలా ఆ రౌడీలకి చేస్తుందనమాట ఆరుపాప. సో హ్యాపీగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అమర్ బాగి ఇద్దరు గుడిలో ఉన్న ఒక చెట్టు దగ్గరికి వస్తారు. అమ్మ, ఈ చెట్టు చాలా మహిమ గల చెట్టు, కాబట్టి మీరు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మీ మనసులో అనుకున్నది కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి అంటారు. ఇంకా ఒక్కసారిగా అలా అమరైతే చూస్తూ ఉంటారనమాట బాగీ వైపు. ఇంకా ఇద్దరు కలిసి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంకా అలా బాగీ అయితే కళ్ళు మూసుకొని దేవుణ్ణి, దేవుడా, నేను కోరుకునేది ఒకటే, నా పిల్లలు, నా భర్త ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ఆపద రాకూడదు, నువ్వే ఎలా అయినా తన్ని బాగా వాళ్ళని చూసుకోవాలి అని కళ్ళు మూసుకునేసరికి ఒక్కసారిగా అమర్ అయితే ఇంకా బాగీ మెడలో తాళి కడతాడు. అలా కళ్ళు తెరిచి చూసేసరికి బాగీ మెడలో కొత్త తాళి కనబడుతుంది. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది బాగీ. సార్ అని అంటుంది. బాగీ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు బాగా తెలుసు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు కావాలనే నన్ను అవాయిడ్ చేస్తున్నావు. నువ్వు ఆ మనోహరికి భయపడో ఇంకెవరికి భయపడో ఇదంతా చేస్తున్నావో నాకైతే తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం మనోహరి. అది ఏంటి అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నేను చాలా పూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి మనం జీవితాంతం సంతోషంగా ఉండాలి. మనోహరి గురించి నాకెప్పుడూ ఇలా అనిపించలేదు, నీ గురించి మాత్రమే ఇలా అనిపిస్తుంది. ఇంకలా బాగీ అయితే చాలా హ్యాపీగా అమర్ వైపు చూస్తూ ఉంటే అప్పుడే పంతులు వచ్చి ఇంకా ఇద్దరిని కలిసి ఆశీర్వదిస్తారు. మీరిద్దరూ ఎప్పుడు నిండు నూరేళ్ళు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఆశీర్వదిస్తారు. పిల్లలందరూ కూడా ఎంతో హ్యాపీగా అమర్ అండ్ బాగీల వైపు అయితే చూస్తూ ఉంటారు. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇంటికి రీచ్ అయితే మనోహరి మాత్రం అలానే ఒక రూమ్లో బంధించి ఉంటుంది కాబట్టి కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటుంది. చెంబా వచ్చి డోర్ తీస్తుంది. మనోహరి, మనోహరి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్కడ జరగాల్సిందంతా జరిగిపోయింది. అమర్ బాగీని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు, నువ్వేమో ఇక్కడ నిద్రపోతున్నావా అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఏంటి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి అమర్ అండ్ బాగీ ఇద్దరు పెళ్లి చేసుకొని వస్తారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట మనోహరి. మనోహరి, నేను నిన్ను ప్రేమించాను అన్నమాట మాత్రం నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నాకు అర్థమైంది. అందుకే నేను ప్రేమించిన బాగీని నేను పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నాను, చేసుకున్నాను. నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ, కానీ ఒకటి మాత్రం నిజం, నిన్ను నేను ఒక మంచి ఫ్రెండ్గా చూస్తాను, నీకు ఒక మంచి వ్యక్తినిచ్చి నేను పెళ్లి చేస్తాను అని మనోహరికి మాటిస్తారు అమర్. ఒక్కసారిగా మనోహరి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకలా మనోహరి దగ్గరికి వస్తుంది బాగీ. చూడు మనోహరి, నీకు ఒక విషయం చెప్పమంటావా? నువ్వు ఏం చేసినా, ఎంత ప్రయత్నించినా, ఎంత గిలగిలా కొట్టుకున్నా
ఒక్కసారి డెస్టినీ ఒకటి కంప్లీట్గా రాసింది అంటే దాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. నువ్వు ఎంత మార్చాలి అనుకున్నా అది ఎప్పటికీ జరగదు. కాబట్టి నువ్వు ఈ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు అరుంధతి అక్కని చంపి ఆయన నుండి దూరం చేశావు, కానీ ఆయనకి నేను పరిచయం అయ్యాను. నన్ను కూడా దూరం చేశావు, కానీ తర్వాత నా పాపే మా ఇద్దరిని కలిపింది. ఇప్పుడు కూడా నువ్వు తనని ప్రేమికురాలు అని చాలా చాలా మోసం చేయాలనుకున్నావు, కానీ ఆయన నా మెళ్ళో తాళి కట్టాడు. ఇప్పటికైనా అర్థం చేసుకో. రాతలో లేనిది ఎప్పటికీ జరగదు. నువ్వు కూడా ఇది అర్థం చేసుకో అని చెప్పి భాగ్య అక్కడిని వెళ్ళిపోతుంది. మనోహరి మాత్రం వాళ్ళిద్దరి వైపు చూస్తూ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.